వాళ్ళని గెలిపిస్తే ఎల్లంపేట మున్సిపాలిటీ అందులో నూతన కళ్ళు ఏ సమస్యలైతే మీరు ఇవాళ చెప్పుకుంటూ బాధపడుతున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు మీ బిడ్డలుగా చేసి పెడతారని చెప్పి దానికి తోడుగా అండగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నా. వాళ్ళందరూ కూడా మీ చేతులు పెడతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్ననే ఎన్నికలప్పుడు ఎన్ని మాటలు చెప్పింది, ఎన్ని ఆచరించింది, ఎన్ని ఎగబెట్టిందో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసింది, ఎన్ని అమలు చేసిందో నాకంటే ఎక్కువ మీకు ఎరక. నేను అడుగుతా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతనకల గ్రామంలో ఏ ఆడబిడ్డకైనా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవాళ 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు పెంచుతా అని చెప్పిండు. మాలాంటి వాళ్ళం ఎట్లా వస్తాయి రేవంత్ రెడ్డి డబ్బులు అంటే, హైదరాబాద్ లాంటి నగరంలో గింత ముక్క అమ్ముకుంటే 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు వస్తాయి. మనిషి ఉంటే మార్గం ఉంటా అని చెప్పిండు. ఇంతవరకు ఎక్కడ కూడా 4000 రూపాయల పెన్షన్ పెంచలే. హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 4000 ఉన్న పెన్షన్ 6000 ఇస్తా అని చెప్పిండు. ఏ ఒక్కరికి ఇవ్వలే. అంతేకాదు 2 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు కేసీఆర్ గారు పెన్షన్లు ఇవ్వకపోతే ఆనాడు శాపనార్థాలు పెట్టిండు. 3 ఏళ్ల పాటు పెన్షన్లు ఇవ్వకపోతే. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఎవరికైనా కొత్త పెన్షన్లు వచ్చినాయా? భర్తలు చనిపోయిన వాళ్ళకి కావచ్చు, భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళలకు కావచ్చు, ఇలా 65 సంవత్సరాలు నిండిన పెద్దవాళ్ళకి కావచ్చు, జీవచ్చా వల్ల మంచం మీద పడి ఉండి దీనంగా బతికేటువంటి ఇలా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కావచ్చు, ఎవరికి కూడా ఒక కొత్త పెన్షన్ రాలే. చదువుకునే అమ్మాయికి స్కూటీ ఇస్తా అని చెప్పిండు. చదువుకునే పిల్లలకి విద్యా కార్డు 5 లక్షల వరకు ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా కొత్త అవతారం ఎత్తి నాకు ఓటు వేయండి, నేను గవర్నమెంట్లో ఉన్నా పనిచేస్తా అని చెప్తున్నాడు. నేను అంటున్నా, పాత పనులకే ఇప్పటిదాకా బిల్లులు పే చేసే కెపాసిటీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ భూములు అమ్ముకుంటే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి, భూములు అమ్ముకుంటే తప్ప ఇవాళ కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ అంతో ఇంతో ఈ కొత్త మున్సిపాలిటీ రేపు ఈ నూతన కళ్ళు డెవలప్ కావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక స్మార్ట్ సిటీ కిందనో అమృత నగరం కిందనో శాంక్షన్ చేస్తే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మన మీద ప్రేమతో ఇవాళ ఎన్నికలు పెట్టట్లేదు. ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాకపోతే కరెంటు బిల్లులు కూడా కట్టలేమని ఇవాళ సఫాయి కార్మికులకు కూడా ఇలా జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంటుంది. కాబట్టే ఆ డబ్బు కోసమే ఇలా 15th ఫైనాన్స్ కోసం 16th ఫైనాన్స్ కోసం పెడుతుంది తప్ప వాళ్ళు అడగమని చెప్పండి 5 పైసల బిల్లు కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మల్లారెడ్డి గారు ఆయనే అంటాడు, నా చేతిలో ఏమీ లేదు, నేను గెలిచినా కానీ అది అధికారంలో నా ఇక్కడ లేదు, నా అక్కడ లేదు. మరి అధికారంలో లేని నీకు రూపాయి పనిచేసే శక్తి లేనప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి కౌన్సిల్ గెలిపించమని చెప్పి వాళ్ళతో పని చేయిస్తా అంటున్నావు. వాళ్ళు పని చేస్తారా? మరి చేస్తారా? ఇక్కడ ఉన్నదేమో కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ ఉందేమో బీజేపీ గవర్నమెంట్. నీది కత్తి కాదు, నా నెత్తి కాదు, నువ్వు రూపాయి పనిచేసే ప్రసక్తి లేదు. అందుకనే ఇవాళ దయచేసి ఇంకొక శ్రీరంగవరం కూడా ఉంది లాస్ట్ 10 గంటలకే. కాబట్టి ఇలా ఆతృతతో పోతా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా ఆడబిడ్డలారా, నేను పూడూరులో ఉంటా, నేను ఉండేది పూడూరులో. ఏ చిన్న సమస్యకైనా మీకు తోడుగా అండగా ఉంటా అని చెప్పి మొన్న మీకు మాటిచ్చిన, పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటా అని చెప్పి మాటిచ్చిన. సంవత్సరాల కాలంగా అనేక సమస్యల మీద కొట్లాడుతున్న బిడ్డగా మీకు సెల్ ఫోన్లలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. కాబట్టి రేపు కూడా మాట ఇస్తే తప్పే వాళ్ళం కాదు. కాబట్టి ప్రజల కోసం పనిచేయాలని తపన ఉన్నవాళ్ళం. కాబట్టి మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఇలా దావతులు డబ్బులు ఇవన్నీ ఇప్పుడు మాత్రమే ఇస్తారు. ఎన్నికల తర్వాత వీళ్ళ ముఖాలు కనపడవు.
మళ్ళీ కనపడే ముఖాలు మేమే, రేపు పనిచేసే ముఖాలు కూడా మావే. కాబట్టి ఈ ఒక్కరోజు కోసం మోసపోకుండా, వాళ్ళ దొంగ మాటలు వినకుండా మీరు కమలం పువ్వు గుర్తుగా ఓటు వేయాలని చెప్పి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని చెప్పి మనం చేసి సెలవుకున్న భారత్ మాతాకి, భారత్ మాతాకి.